హలో గైస్, వెల్కమ్ టు తెలుగు గర్ల్స్. మీరు గనుక తెలుగు గర్ల్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్. తమ్నైల్‌లో చూసారు కదా! 5 మోస్ట్ యూజ్‌ఫుల్ థింగ్స్ ఫర్ గర్ల్స్ అన్నమాట. ఎవరైతే సింగిల్ చైల్డ్ లేదా సిస్టర్స్ లేని వాళ్ళు ఈ వీడియోని ఎక్కువ రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు గనుక ఒక ఎల్డర్ సిస్టర్ గాని, యంగర్ సిస్టర్ గాని ఉంటే వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. ఈ థింగ్స్ నువ్వు కొనుక్కో, లైఫ్‌లో నీకివి మోస్ట్ యూజ్‌ఫుల్ థింగ్స్ అండ్ వీటి వల్ల నువ్వు చాలా తక్కువ సఫర్ అవుతావు అని చెప్పేవాళ్ళు ఉంటారు గదా! అలా చెప్పేవాళ్ళు లేకపోతే కన్సిడర్ మీ ఐ యామ్ యువర్ సిస్టర్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నిపిల్ కవర్స్ అన్నమాట. ఎవ్రి గర్ల్ మస్ట్ హావ్ అన్నమాట. సడెన్‌గా మీరు ఒక డ్రెస్‌ని స్టైల్ చేయాలనుకుంటారు. లైక్ లాంగ్ డీప్ నెక్ ఉన్నవి లేదా స్క్వేర్ నెక్ ఉన్న టాప్స్ స్టైల్ చేసుకోవాలి అనిపించినప్పుడు మీ బ్రాస్ ఇలా ఔట్ వచ్చేస్తూ ఉంటాయి గదా! సో, అలాంటి కేస్‌లో మీరెప్పుడైనా మీ కబోర్డ్‌లో ఇలా ఒక నిప్పుల్ కవర్స్ క్యారీ చేయండి. ఇవి చాలా ఈజీ పోర్టబుల్. జస్ట్ ఇవి మన డ్రెస్‌కి స్టిక్ చేసుకుంటే యూ డోంట్ నీడ్ ఎనీ బ్రా అనమాట. సెలబ్రిటీస్ మోస్ట్‌లీ వీటిలతోనే ఉంటారు. అక్క మరి స్మాల్ బర్స్ట్ ఉంటే ఓకే. మరి బిగ్ బర్స్ట్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే, సో వాళ్ళకేంటంటే బూప్ టేప్స్ ఉంటాయి. నేనిక్కడ చూపిస్తున్నాను. సో బూప్ టేప్స్‌తో వాళ్ళు జస్ట్ ఒక సింగిల్ రొటేషన్ ఆర్ మల్టిపుల్ రొటేషన్స్ చేసుకుంటే వాళ్ళు గూడా సీమ్‌లెస్‌గా వాళ్ళ డీప్ నెక్స్‌ని అండ్ క్లీవేజెస్‌ని మంచిగా స్టైల్ జేయొచ్చు. సెకండ్ ఇది ఈ షేప్ వేర్స్ అన్నమాట. షేప్ వేర్స్ మీరు ఎలా అంటే మనకి గో టు అన్నమాట. వన్ పీస్ డ్రెస్ ఏసుకున్నా, లాంగ్ ఫ్రాక్స్ ఏసుకున్నా, అంబ్రెల్లా డ్రెస్ ఏసుకున్నా మన థైస్ అనేవి రబ్ అవ్వకుండా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ మన టమ్మీ అనేది కనిపించకుండా కొంచెం టక్ అయి ఉంటాయన్నమాట. సో, కొంచెం బెల్లీ ఉన్నవాళ్ళు దాన్ని హైడ్ చేయడానికి గూడా ఈ షేప్ వేర్స్ ది బెస్ట్. అండ్ మనం చూజ్ చేసుకోవాల్సిన షేప్ వేర్ ఎలా ఉండాలి అంటే ఇలా మన టమ్మీ అరౌండ్ ఒక లైనింగ్ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ థై దగ్గర గూడా ఇలా ఒక లైనింగ్ ఉండాలి. సో దట్ మన షేప్ వేర్ ఏమవుతుందంటే మనం వాక్ చేసినా, కూర్చున్నా, లేచినా అదనేది రోల్ అవ్వదు. సో త్రూ ఔట్ డే మన డ్రెసెస్‌ని మనం హ్యాపీగా వేసుకోవచ్చు. లైక్ బీచెస్‌లో గాని, పార్టీస్‌లో గాని అండ్ షార్ట్ డ్రెస్ ఏసుకున్నప్పుడు థైస్ కనిపిస్తాయి. అలా ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఇలాంటివి నా దగ్గర 3 ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత గో టు అన్నమాట. సో, మనకి మోస్ట్ యూజ్ అవుతాయి. మీకు గనుక సిస్టర్ ఉంటే ఆబ్వియస్‌లీ చెప్తారు. సిస్టర్ లేకపోతే ఐ యామ్ హియర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇలా శారీ పెట్టికోట్స్. సో, మనం ఎప్పుడైనా టీనేజర్స్ ఎస్పెషల్లీ కాలేజ్ ఉన్న వాళ్ళకి శారీస్ డ్రేప్ చేయడం, మేనేజ్ చేయడం అంత ఈజీ గాదు. లైక్ రీసెంట్‌గా ఆఫీస్ పార్టీస్‌లో ఎథ్నిక్ వేర్ వేసుకొని రమ్మంటే సడెన్‌గా శారీ వేసుకున్నప్పుడు మీరు ట్రెడిషనల్ పెట్టికోట్స్ అయితే రిజెంబుల్ చేసుకోండి. అవి చాలా బల్కీగా ఉంటాయి. మనం శారీ డ్రేప్ చేసినప్పుడు శారీ ఒక లేయర్ లాగా అవుతుంది. అండ్ అలాంటివన్నిటిని అవాయిడ్ జేయడానికి ఇలా ఒక ఆహ్, శారీ పెట్టికోట్ మోస్ట్‌లీ స్పాండెక్స్ లాంటిది తీసుకోండి. సో దట్ ఇది రోల్ అవ్వదు. అండ్ మో దీనికి స్లిట్ ఉంటుందన్నమాట. మనం ఈజీగా వాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ క్యారీ చేయడానికి మన శారీని త్రూ ఔట్ డే ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. మోర్ ఓవర్ మన థైస్ ఉంటాయి గదా! ఇలా డిఫైన్డ్ షేప్ అయితే కనిపిస్తుంది ఈ శారీ పెట్టికోట్స్ వల్ల. డెఫినెట్‌గా మీ వార్డ్‌రోబ్‌లో ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి డెర్మా రోల్. ఇది 0.5 థిక్‌నెస్ ఉన్న నీడిల్స్. సో, మీరు ఒక పాయింట్ వచ్చాక గర్ల్స్ అందరికి ఫ్రంట్ లైన్ ఇలా రిసీడింగ్ బ్యాక్‌కి వెళ్ళిపోతుందన్నమాట. సో, అలా అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు వీక్‌లో ఒక్కరోజు వాష్ చేసిన ఈ మైక్రో నీడిల్‌తో మనం మసాజ్ చేసుకుంటే మనకి బేబీ హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో, బేసికల్లీ దీని ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఈ నీడిల్స్ మన బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచి మనకి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తాయి. మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా గాని మీరు ఇది ట్రై చేయొచ్చు. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ మినీస్ అన్నమాట. నేను ఇది మినీసోలో మినీసోలో లాంగ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎగో తీసుకున్నాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా ఫ్రీక్వెంట్‌గా ఈ మినీసే క్యారీ చేస్తానన్నమాట. ఎప్పుడైతే మనం ఫుల్ సైజ్ ప్రొడక్ట్స్ క్యారీ చేయకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మన ల్ లగేజ్ అనేది డౌన్ సైజ్ అవుతుంది. సో, మీరిలా ట్రావెల్ మినీస్ క్యారీ చేయండి. సో, మీరు ఈవెన్ మర్చిపోయినా గానీ ఏం గాదు. ఎందుకంటే కొంచెం ప్రొడక్టే గదా! వేస్ట్ అయ్యేది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ ట్రావెల్ హ్యాక్. సో, ఈ వీడియోలో నేను ఫ్యూ గర్ల్ హ్యాక్స్
ఫ్యాక్ట్స్ కవర్ చేశాననుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన ఈ 5 అనేది మన లైఫ్‌లో ది బెస్ట్ థింగ్స్ అన్నమాట. ఇవి లేకపోతే సర్వైవ్ అవ్వచ్చు. బట్ ఇవుంటే మనం బెటర్‌గా సర్వైవ్ అవ్వచ్చు. ఓకే. దట్స్ ఇట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.